ఖచ్చితంగా మీ దగ్గర వస్తాను, ఖచ్చితంగా వస్తాను. వచ్చిన తర్వాత కూడా కంక్లూజన్కి మనం మాట్లాడదాం. ఇప్పటిదాకా మనం ఒకసారి శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గర వెళ్దాం. శ్రీనివాస్ గౌడ్ గారు ప్రశ్న ఏదైతే మన మిత్రుడు శ్రీహరి యాదవ్ గారు ఏదైతే చెప్పారో, మాకెంత మేమెంత మాకెంత అనే విధానంతో అందరు వెళ్తున్నారు. కాబట్టి ఒత్తిడి మేరకే, ప్రజల నుంచి వెళ్ళి వచ్చిన ఒత్తిడి మేరకే రాజకీయ పార్టీలు కూడా ఈరోజు తలవంచక తప్పలేదు అని చెప్తున్నారు. ఈ విషయంపై ఇంకొక విషయం ఏంటంటే, ఉపాధి, విద్యా ఉపాధి, ఉద్యోగం, రాజకీయ రంగాలలో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని ఒక సరైన పద్ధతిలో ఏ పార్టీ కూడా చిత్తశుద్ధితో ఇప్పటిదాకా రాలేదు. కేవలం తన పార్టీల ఉనికి కోసమే ఈరోజు బీసీ అంశాన్ని తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో, విధించిందో, అది మాత్రం ఒక సాకుగా చూపెడుతున్నారు. రాష్ట్రాలు తనదైన పరిధిలో వెళ్తే సిక్కం, మణిపూర్ లాంటి దేశాలు, తమిళనాడులో ఏదైతే రాష్ట్రాలలో అమలు చేస్తున్నదో అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేస్తే బాగుంటుంది అని ఒక సూచన ఇస్తున్నారు. ఈ విషయంపై అదే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షునిగా మీరేమంటారండి? అంటే చర్చలో పాల్గొన్నటువంటి మా మిత్రులకు, అన్నలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు కూడా ఈ డిబేట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేశంలో మా సోదర ఎస్సీలకు, మా సోదర ఎస్టీలకు వాళ్ళకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నాయి. ఆ తర్వాత ఈవెన్ అగ్రవర్ణాలకు కూడా వాళ్ళ జనాభా దామాష ప్రకారం కంటే 2% ఎక్కువనే రిజర్వేషన్ అమలు అవుతున్నాయి. కానీ జనాభా ఉండి కూడా 60% జనాభా ఉండి కూడా ఇవాళ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు అందనటువంటి ఏకైక వర్గం బీసీ వర్గం, బీసీ కులాలు. ఇది అన్ని రాజకీయ పార్టీలు చర్చలో పాల్గొన్నటువంటి నాయకులు దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు బీసీలు జనాభా ఉండి కూడా విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో రిజర్వేషన్ దక్కడం లేదు? బీసీలు అభివృద్ధి చెందడం అంటే బీసీలో స్వార్థంగా అభివృద్ధి చెందడం కాదు. బీసీలు అభివృద్ధి చెందడం అంటే దేశం అభివృద్ధి చెందడంగా చూడాలి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పొద్దులు లేస్తే అఖండ భారత్, స్వర్ణ భారత్ అంటాడు. 60% మంది జనాభాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందకుండా అఖండ భారత్ అవుతుందా, స్వర్ణ భారత్ అవుతుందా? 60% ఉన్నోనికి 27% రిజర్వేషన్లు పెట్టి ఆ 27%లో కూడా క్రిమినల్ విధించి ఇందులో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉద్యోగాలు పొందకుండా చదువుకుండా కేవలం 18%. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటుతుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 78 సంవత్సరాలు దాటుతుంది. 78 సంవత్సరాల తర్వాత కూడా బీసీల ప్రాతినిధ్యం రాజకీయ రంగంలో 14%, ఉద్యోగ రంగంలో 18%. అదేవిధంగా ప్రతి రంగంలో ఆర్థిక రంగంలో 4%. ఇట్లా చూసుకుంటూ పోతే బీసీలకు జరిగినటువంటి చారిత్రాత్మకటువంటి అన్యాయం ఏ సమాజానికి జరగడం లేదు, బీసీ సమాజానికే జరుగుతుంది. కాబట్టి దీన్ని సరిదిద్దే బాధ్యత ఈ రాజకీయ పార్టీల మీద లేదా అని నేను అడుగుతున్నాను. ఇది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్రంలో ఎవరన్నా ఉండొచ్చు, ఇటు రాష్ట్రంలో ఎవరన్నా ఉండొచ్చు. బీసీల ఓట్లు వేయించుకుంటారు, బీసీలతోటి జిందాబాద్ కొట్టించుకుంటారు, బీసీలతోటి రాజకీయంగా వెచ్చితాగే చేయించుకుంటారు, వాళ్ళు ఇచ్చారు అంటున్నారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలి, దేశమంతా అభిప్రాయాలు తీసుకోవాలన్నారు కదా. మరి అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకోరు? 48 గంటల్లో అగ్రవర్ణాల రిజర్వేషన్లను రాజ్యాంగాన్ని 103వ రాజ్యాంగాన్ని సవరించి ఇలా వాళ్ళకి ఏ కమిషన్ చెప్పిందని ఇలా వాళ్ళకు 10% రిజర్వేషన్ పెట్టారు. వాళ్ళ జనాభా 10% పెట్టారు. మరి ఎందుకు మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందండి, మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. రిజర్వేషన్లు పెట్టినప్పుడు మాత్రం సార్ కొంచెం మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందండి. ఒక్కసారి మీరు మాట్లాడేటప్పుడు బండి ఆపండి, లేకుంటే ఫోన్ దగ్గర తీసుకోండి. ఎనీవే, ఇఫ్ యూ ఆర్ ఫైండింగ్ ఎనీ డిఫికల్టీ టు స్పీక్ అవుట్, లీవ్ ద వీడియో అండ్ జస్ట్ గో ఆన్ ఆడియో ఓన్లీ. రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుందండి, ఖచ్చితంగా. అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు పెట్టినప్పుడు మాత్రం ఏ కోర్టులు, ఏ చట్టము ఎవరు అడ్డురారు. కానీ బీసీలకు పెట్టినప్పుడు మాత్రము అన్ని చట్టాలు, అందరూ రాజకీయ నాయకులు అడ్డుపడతారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో అంతర్భాగం కాదా అని నేను అడుగుతున్నా. అది కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వం మాకు అనవసరం. ప్రభుత్వమే. ఇక్కడ కులగణన చేశారు, అసెంబ్లీలో చట్టం చేశారు, అసెంబ్లీలో చట్టం చేసి ఢిల్లీ దాకా పోయారు.
ఇంతకుముందు పెద్దలు ఆచారాన్ని అన్నాడు, ఒక్కరోజు డ్రామా ఆడిరని. రోజు బీజేపీ వాళ్ళు ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు, మరి వాళ్ళు కూడా డ్రామాలు ఆడుతురా? అంటే మాట్లాడేటప్పుడు బీసీలు అంటే ఇప్పుడు అగ్రవర్ణాలు ధర్నాలు చేసినప్పుడు, అగ్రవర్ణాలు రిజర్వేషన్ల మీద ఆందోళన చేసినప్పుడు వాళ్ళని కూడా ఇదే పదాలతోటి అంటారా? అంటే బీసీలో విషయాలకు వచ్చే వరకల్లా అందరూ చులకన భావంతో ఉంటారనే దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఓకే.